హాయ్ అనిల్ నాయర్ హియర్. ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సగటు నుంచి చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ 30 స్టూడెంట్స్, క్లాస్ లో ఒక గ్రూప్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఒక టెస్ట్ రాస్తున్నారు. ఓకే, ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈజ్ 62. సో ఒక 12 మంది స్టూడెంట్స్ ఉన్న ఒక గ్రూప్ యొక్క సగటు ఎంత సార్? 62. 12 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సగటు 62. మిగతా 18 మంది స్టూడెంట్స్ యొక్క సగటు ఎంత అన్నాడు? 76 అన్నాడు. ఇక్కడ మొత్తం 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు, దాన్ని 2 గ్రూపులుగా డివైడ్ చేశాను. 12 స్టూడెంట్స్, 18 స్టూడెంట్స్. మై ఫైనల్ గ్రూప్ యొక్క సగటు రావాలి. ఇలా 2 గ్రూపులు కలిపి నాకు ఫైనల్ గ్రూప్ యొక్క సగటు కావాలన్నప్పుడు ప్రతి గ్రూపులో ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ నిష్పత్తిలో కలిపాము అనేది ఇంపార్టెంట్. అంటే 6 2 12, 6 3 18. అంటే ఫైనల్ యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ. మీరు ఏది తీసుకున్న ఆన్సర్ వస్తుంది. మెథడ్ 1 లోయెస్ట్ వాల్యూ తీసుకుంటే ఆన్సర్ 62 ప్లస్ ఈ వాల్యూ ఎంత? 3/3 + 2 5, 76 62. డిఫరెన్స్ ఎంత? 14. అంటే ఇదంతా 62 ప్లస్ 42/5 అంటే 8.4. 62 ప్లస్ 8.4 ఆన్సర్ ఎంత? 70.4. ఇది లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ. అదే హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ, అది చూసినా మీకు ఆన్సర్ వస్తుంది. 76 మైనస్ 2/2 + 3 5, 76 62. డిఫరెన్స్ ఎంత? 14. 76 మైనస్ 5.6, అదైనా ఆన్సర్ ఎంత? 70.4. సగటు అనేది లోయెస్ట్ కంటే ఎక్కువ, హైయెస్ట్ కంటే తక్కువ. గ్రూపులు కంబైన్ చేసి ఫైనల్ సగటు కనుక్కోవాలన్నప్పుడు ఏ నిష్పత్తిలో కంబైన్ చేశామనేది ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.